నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మధు. తెలంగాణ కుల గణాంకాల వివరాలు ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. స్వాతంత్రానంతర కాలంలో దేశంలోని అతిపెద్ద కుల సర్వేగా నిలిచిన ఈ ప్రక్రియలో రాష్ట్ర జనాభా విశేషాలను గుర్తించారు. ఏ వర్గానికి ఎంత శాతం ఉందో చూడాలి అంటే ఈ రిపోర్ట్ పై పూర్తి వివరాలు మా చీఫ్ బ్యూరో మహేంద్ర అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను బహిర్గతం చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇదొక పెను సవాలుగా మారింది. గడిచిన ప్రభుత్వాలు ఏవి కూడా ఇటువంటి సర్వే చేసేందుకు అసలు ఎక్కడ కూడా మరి అంత పెద్ద సాహసం చేయలేదు అని చెప్పుకోవచ్చు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వేను ముగించి ఒక విజయం సాధించిందని చెప్పక తప్పదు. గడిచిన కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ప్రతి ఎన్నికకు కుల గణనకు ముడిపెట్టిన సందర్భాలు మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత ఈ లెక్కలు చూసినట్లయితే సుమారు 50% పైచిలుకు బీసీలే ఉన్నట్లుగా తేలింది. అందులో భాగంగా వారికి సంబంధించి రాజకీయంగా 50% రిజర్వేషన్ కల్పిస్తారా లేదా అన్నది కూడా తేలే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రభుత్వం వెల్లడించిన ఈ సర్వే ఒక వివరాలు చూసినట్లయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3.54 కోట్ల మంది ఈ కులగణనలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. అందులో 1.64 కోట్ల మంది బీసీలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారి శాతం కూడా 46.25గా నిర్ధారించారు. మరొక వైపు ఎస్సీలకు సంబంధించి 61 లక్షలు ఉన్నట్లుగా తేలింది. వారి సంఖ్య కూడా 17.43%గా కనిపిస్తుంది. ఇక ఎస్టీలకు సంబంధించి 37 లక్షల మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా వారికి 10.45%గా వారి జనాభాను గుర్తించడం జరిగింది. ఇక ఓసీలకు సంబంధించి కావచ్చు, లేదంటే ముస్లింలకు సంబంధించి కావచ్చు, వారికి సంబంధించి వివరాలు కూడా మనకు వివరించడం జరిగింది. పూర్తి స్థాయిలో బీసీ ముస్లిమ్స్కి వచ్చేసి 35 లక్షల మంది ఉన్నారు. అది 10%గా కనిపిస్తుంది. బీసీ ముస్లింలకు సంబంధించి 35 లక్షల పైచిలకు ఉన్నారు. బీసీ ముస్లింలు 35 పైచిలకు, ఓన్లీ ముస్లింలకు సంబంధించి 44 లక్షల మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 96.9% వరకు ఇప్పటి వరకు ఈ సర్వేలో కులగణన సర్వేలో పూర్తి స్థాయిలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఒకవైపు దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 1.03 లక్షల ఇళ్లకు తాళాలు వేశారు. వారికి సంబంధించి వివరాలు ఏంటి అనేది కూడా తెలియలేదు అని చెప్పి ప్రభుత్వం చూపించిన ఈ లెక్కల్లో తేల్చడం జరిగింది. ఇక 1.68 లక్షల మంది ఈ సర్వేకు దూరంగా ఉన్నట్లుగా ప్రభుత్వం లెక్కలు చూపింది. మొత్తంగా ఇక 84,137 ఇళ్లకు తప్పుడు వర్గీకరణ స్వాతంత్ర అనంతరం అతిపెద్దగా ఇక్కడ కనిపిస్తుంటే దీంట్లో చాలామంది కూడా తప్పుడు సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల గణన సర్వే వివరాలు మొత్తంగా బయటికి రావడం, ఆ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం చూడవచ్చు. గడిచిన కొద్ది రోజులుగా బీసీ రాజ్యాధికారం తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని చెప్పి పలువురు నాయకులు కూడా తెర మీదకి తీసుకొచ్చారు. మొత్తంగా బీసీ కుల గణన కావచ్చు, లేదంటే కుల గణన జరిగిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు రాజకీయంగా మరి ఏ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తారన్నది కూడా చర్చ సాగే అవకాశం కనిపిస్తుంది. 50 పైచిలకు అంటే 50% పైచిలకు బీసీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తారా లేదా అన్నది కూడా తేలే అవకాశం కనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలు కావచ్చు, లేదంటే జనాభా ప్రాతిపదికన పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్న నేపథ్యంలోనే మరి ఈ ప్రాతిపదికన రాబోయే రోజుల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తారా లేదన్నది కూడా చర్చ సాగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇది అసంపూర్ణంగా చేశారు, అసంపూర్తిగానే మిగిల్చారు. కేవలం 40% మాత్రమే కులగణన చేశారు, మిగతా 60% ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా మరి స్పందిస్తుంది, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్నది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ ఎన్నికల్లోనే బీసీలకు సంబంధించి అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు కసరత్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో జనాభాకు సంబంధించి అంటే కులగణన జరిగిన తర్వాత ఆ నివేదిక పైన అసెంబ్లీలో ఇటు మండలిలో 2 హాళ్లలో కూడా 2 వర్గాలు కూడా ఆమోదం
తెలిపితే ఖచ్చితంగా ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కనుక రాచముద్ర పడితే ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీసీ నినాదాన్ని అన్ని పార్టీలు ఎత్తుకొని ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముందుగానే కాంగ్రెస్ పార్టీ నేతలకు అంటే పార్టీ అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పించారు. రాబోయే రోజుల్లో మిగతా పార్టీలు కూడా ఇదే విధానంను అవలంబించే అవకాశం కనిపించేందుకు ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలదే రాజ్యాధికారం అని చెప్పగా తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.